10వ తరగతి పరీక్షలు మార్చి 14 నుండి ప్రారంభమవుతున్నాయి. ఇంకొక 12 గంటల సమయం మాత్రమే ఉంది పరీక్షల నిర్వహణకు. దాదాపు 5,87,000 పైగా విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. చాలామంది విద్యార్థులు ఇది వాళ్ళకు తొలిమెట్టు. అంటే ఏదైతే బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటదో బోర్డ్ ఎగ్జామ్స్‌కి రావడం, పాస్, ఫెయిల్ అనేటువంటి రిజల్ట్స్ రావడం ఇది ఆహ్, తొలిమెట్టు. గతంలో 7వ తరగతి వరకు ఉండేది. ఇప్పుడు 10వ తరగతి వాళ్ళకి తొలిమెట్టు. ఈ తొలిమెట్టులో ఒక భయము, ఆందోళన ఇదంతా జరుగుతుంటది. ప్రైవేట్ పాఠశాలలు కావచ్చు, కార్పొరేట్ పాఠశాలలు కావచ్చు, ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు. ఇందులో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క పేరెంట్స్ ఆందోళనకు గురవుతుంటుంటారు. ఆ పిల్లలు కూడా ఎలా పరీక్షలు రాస్తారో అనేటువంటి ఒక భయం ఉంటది. ఇలాంటి పరిస్థితులలో పిల్లలు ఎలా ఉండాలి? వాళ్ళు ఎలా పరీక్షలు రాయాలనేటువంటి దాని మీద ప్రముఖ విద్యావేత్త, దాదాపు 35 ఏండ్ల పాటు విద్యారంగంలో పనిచేస్తున్నటువంటి వెంకట్రాజు మనతో ఉన్నారు. ఆహ్, ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే బీఈడీ, టీటీసీ, డీఎస్సీ, గ్రూప్ 1 కోచింగ్ సెంటర్ ఇచ్చినటువంటి కోచింగ్ సెంటర్ నడిపినటువంటి వ్యక్తి. అనేక మంది విద్యార్థులకు ఆహ్, కోచింగ్ ఇచ్చినటువంటి వ్యక్తి. మనం అసలు పరీక్షలలో భయం అవసరమా అనేటువంటి దాని మీద మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సార్. వెంకట్రాజు గారు. నమస్తే. నిజం చెప్పండి, అంటే ఈ భయం ఎందుకండి పరీక్షలకు? పరీక్షలు అనంగానే టీచర్స్ భయపడుతుంటాంటారు, పేరెంట్స్ భయపడుతుంటాంటారు, తర్వాత సమాజం భయపెడుతుంటది. అయ్యో! ఎగ్జామ్స్ వచ్చినాయి, 10వ తరగతి ఇట్లా అంటుంటాంటారు. నిజంగా పిల్లలలో గూడా ఒక ఆందోళన టీచర్స్‌గా గురి చేస్తాంటారు. అసలు ఇట్లాంటిది మీకెట్లా అనిపిస్తుంది చెప్పండి? అంటే భయాందోళన అవసరం లేదు సార్. ఎందుకంటే ఒక ప్రాపర్ ప్లానింగ్‌తోని గనుక ప్రిపరేషన్ ఉంటే అసలు భయపడాల్సిన అవసరమే లేదు. 9థ్ క్లాస్ ఏ విధంగా ఎగ్జామ్స్ రాస్తారో, 8థ్ క్లాస్ ఏ విధంగా ఎగ్జామ్స్ రాస్తారో అదే విధమైన ప్రిపరేషనే ఉంటుంది 10థ్ క్లాస్‌లోనే. కాకపోతే ఏందంటే మొట్టమొదటిసారిగా బోర్డ్ ఎగ్జామ్ అనేసరికి కొంచెం పేరెంట్స్ గాని, పిల్లలు గాని ఏ విధంగా ఉంటదో అనే ఉద్దేశంతోని కొద్దిగా భయాందోళనకు గురైతారు. అంతే తప్ప ఆ ప్రిపరేషన్‌లో గాని, సిలబస్‌లో గాని ఎలాంటి మార్పు ఉండదు సార్. అంటే ఇది మనం చూద్దాం. అంటే 1వ తరగతి నుండి 9వ తరగతి వరకు. హ్మ్. నర్సరీ నుండి 9థ్ క్లాస్ వరకు. ఎట్లా చూసుకున్నా గూడా ప్రైవేట్ రంగంలో ప్రధానంగా పరీక్షలని, పేరెంట్స్‌కి పరీక్షలని, ఇంకా రకరకాలుగా దాన్ని చేసేసి అసలు విద్యా వ్యవస్థను ఒక రకంగా భ్రష్టు పట్టించిల్లనుకోవచ్చు. ఇలాంటి పరిస్థితులలో 10వ తరగతికి వచ్చినటువంటి విద్యార్థులు సాధారణంగా 9థ్ క్లాస్ వరకు రాసినటువంటి పరీక్షలనే రాస్తారనేది గూడా మోటివేషన్ జేయడంలో ఆ టీచర్స్ సరిగ్గా లేరు అని అంటున్నారు. దానికి మీరేమంటారు? అది డిఫరెంట్ సార్. ఏం లేదు. ఇప్పుడు ఏందంటే వాళ్ళకు 10థ్ క్లాస్ అనగానే ఒక భయ భయం కల్పించకుండా 9థ్ క్లాస్‌లోనే 9థ్ క్లాస్‌కి ఏ విధంగానైతే ప్రిపరేషన్ అయిందో, అదే విధంగా 10థ్ క్లాస్ ప్రిపరేషన్ కూడా సేమ్ ఉంటది సార్. సేమ్ డ్యూరేషన్. గవర్నమెంటే డిజైన్ చేసిందది. ఏ విధంగా డిజైన్ చేసిందంటే ఒక షెడ్యూల్ ప్లాన్ చేసింది. ఎంతోమంది ఎక్స్‌పర్ట్స్‌తోని ఈ అకాడమిక్ బుక్స్‌ని తయారు చేయడం జరిగింది. ఈ అకాడమిక్ బుక్స్‌ని గనుక వాళ్ళ షెడ్యూల్ ప్రకారం గనుక పక్కాగా ప్రిపేర్ అయితే అసలు ప్రెషర్ అనేది ఉండదు సార్ పిల్లలకి. ఆ ప్రిపరేషన్‌లో లోపం వల్లనే కొద్దిగా ప్రెషర్ బిల్డప్ అయితాంటది. అంటే అయితే ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి అనేక హ్మ్. పుస్తకాలు పిల్లల నెత్తి మీద పెట్టేస్తున్నారు. అంటే ఏది క్వెషన్ బ్యాంక్స్ అని, లేకపోతే ఇంకా రకరకాల పుస్తకాలు తీసుకొచ్చి మీదేస్తున్నారు. మీరేమో ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి ఒక ఏదైతే నియమావళి పద్ధతి ఉందో దాంతోటి చాలా ఔట్‌కమ్ కాగలుగుతారు పిల్లలు. అంటే బయటపడగలుగుతారు, చదవగలుగుతారు, రాయగలుగుతారు అంటున్నారు. ఇది ఇది ఈ రెండిట్లలో ఎట్లా చూడొచ్చు మేము? ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ సెక్టార్‌లో వాళ్ళకొక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంటది. ఒక మేధావులుంటారు. ఒక టీమ్ ఆఫ్ వర్క్‌తోని వాళ్ళు ఈ మెటీరియల్ బుక్స్‌ను ప్రిపేర్ చేయడం జరుగుతది సార్. ఇక్కడ పిల్లల యొక్క సైకాలజీని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి తగినట్టుగా సిలబస్‌ను డిజైన్ చేయడం జరిగింది. అందుకోసమని ఆ సిలబస్‌ను పక్కాగా వాళ్ళిచ్చిన ప్లాన్ ప్రకారం గనుక ప్రిపేర్ అయితే ఖచ్చితంగా ప్రెషర్ అనేది ఉండదు. ఆ ప్రిపరేషన్‌లో లోపం వల్లనే టీచర్‌కి గాని, పిల్లలకి గాని ప్రెషర్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. అంటే ఇన్నేళ్ల నుండి 10వ తరగతి పరీక్షలు అసలు అంటే మనం కూడా దాని నుండి వచ్చేసినాం కదా! అవును సార్. మరి ఈ 10వ తరగతి పరీక్షలంటేనే ఒక భయం ఇప్పటికి ఎందుకు క్రియేట్ అవుతుందంటారు? అంటే అది బోర్డ్ ఎగ్జామ్ కాబట్టి. బోర్డ్ ఎగ్జామ్ గదా! ఏ విధంగా ఉంటదో అది ఒక ప్రామాణికంగా తీసుకుంటారు గదా! ఈ అంటే 10 ఆ సంవత్సరాల స్థాయిలో నుంచి వచ్చినటువంటి తల్లిదండ్రులు గాని, ఆ! ఆ స్థాయిలో వచ్చినటువంటి టీచర్స్ గాని, హ్మ్. దాన్ని ఎందుకు ఒక భయంభూతంగా చూపిస్తున్నారు? ఎందుకు చూపిస్తున్నారంటే మార్క్స్ అనేది ఇప్పుడు 10 ఇయర్స్ ఎడ్యుకేషన్ అనేది వాళ్ళకొక
సర్టిఫికేట్ అనేది 10th క్లాస్‌లోనే యాహ్! వస్తది బోర్డ్ నుంచి కాబట్టి, ఓకే. దాన్ని ఏ విధంగా స్కోర్ చేస్తారనే స్కోర్ మీద డిపెండ్ అయ్యి టెన్షన్‌కి గురైతాంటారు. అంటే అంతే తప్ప వాళ్ళ లైఫ్‌లో మొదటి సర్టిఫికేట్ అది. అవును సార్. అవును. 10వ తరగతి అనేది ఒక మొదటి సర్టిఫికేట్. అవును. అఫీషియల్. అవును. అంటే గవర్నమెంట్ పరంగా వచ్చినటువంటి ఒక మొదటి సర్టిఫికేట్. అవును. అంతకుముందు 7th క్లాస్ ఉండేది. ఇప్పుడు 10th. 10th నుండే వాళ్ళ హ్మ్. విద్యా వ్యవస్థ దీవెన ప్రయాణం ఒక సర్టిఫికేట్. అవును. అంటే వాళ్ళకొక సర్టిఫైడ్ ఈయన పాస్ అయిండు, అవును. ఫెయిల్ అయిండు అనేటువంటి సర్టిఫికేట్. అవును. కానీ ఇంకొకటి ఏందంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం నుండి కూడా హ్మ్. కొత్త విధానాన్ని అవలంబించింది. అసలు కంటిన్యూషన్ రోజు లేకపోతే డే బై డే ఇలా ఎగ్జామ్స్ ఉండదని చెప్పి 5 రోజుల గ్యాప్ ఇస్తుంది. హ్మ్. దీని ద్వారా ఏమైనా ప్రయోజనం జరుగుతుందా? చాలా ప్రయోజనం జరిగింది సార్. ఎందుకంటే దీన్ని ప్రతి ఒక్కరు అడ్వాంటేజ్‌గా తీసుకోవాలి. స్టూడెంట్ గాని, టీచర్ గాని, ఇన్‌స్టిట్యూషన్స్ గాని. ఎందుకంటే ఈ మొత్తం చదివిన ఎడ్యుకేషన్ అంటే 1 ఇయర్ చదివింది ఒక ఎత్తు. ఈ ఇచ్చిన డ్యూరేషన్ ఒక ఎత్తుగా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే ఒక ప్లాన్ ప్రకారం గనుక ప్రిపేర్ చేయిస్తే యావరేజ్‌గా ఒక్కొక్క సబ్జెక్ట్‌కు మనకు 5 డేస్ వచ్చింది. ఆ 5 డేస్‌ను ఒక్కొక్క లెసన్ నుంచి 3 భాగాలుగా డివైడ్ చేసి ప్రిపేర్ చేయించి ఫైనల్‌గా ఫోర్త్ డే రోజు గనుక మనం గ్రాండ్ టెస్ట్ పెడితే పిల్లలకి ఆ ఫోబియో భయం అనేది పోతది. నెక్స్ట్ డే కంపల్సరీ ఎగ్జామ్ బాగా రాయగలుగుతారు. ఓకే. అంటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం చాలా మంచి నిర్ణయం. పిల్లలలో ఒక భయం లేకుండా పోతుందంటారు. చాలా కానీ అడ్వాంటేజ్. చాలా కార్పొరేట్ స్కూల్స్, హ్మ్. చాలా ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ టీచర్స్ గూడా తమ స్కూల్‌లో ర్యాంక్ ఎక్కువ రావాలని, లేకపోతే తమ పిల్లలు 10/10 రావాలని, ఇలాంటి ఉద్దేశాలతోటి ఆహ్, మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్నారు. ఒక సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో అంటే గత ప్రభుత్వంలో మాస్ కాపీయింగ్ తోటి ప్రభుత్వానికే ఒక మచ్చ ఏర్పడ్డది. ఇంటర్మీడియేట్ కావచ్చు, ఇంకా డిగ్రీ కావచ్చు, ఇట్లాంటి పరిస్థితులలో మైక్రో జిరాక్స్‌లు పెట్టి నడిపిస్తున్నారనేది ఉంది. నిజంగా ఇది పిల్లలు చెడగొట్టినట్టా? లేకపోతే బాగు చేసినట్టా? అంటే మార్క్స్ కోసం అంటే ఇన్ని లక్షలు, ఇన్ని కోట్లు పెట్టి ప్రైవేట్ పాఠశాలలు, కార్పొరేట్ పాఠశాలలో చదివించినాక, ఇదే టీచరు తీసుకపోయి నకలు చీటీలు కొట్టిస్తే వాట్ ఈస్ యూజ్? అంటే అది కొన్ని ప్లేస్‌లలో జరగొచ్చు సార్. అది దాని మీద నేనేం మాట్లాడలేను. ఓకే. అంటే ఎందుకంటే అది దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? అంటే దాన్ని ఎట్లా నిజంగా ఎవరు పిల్లల్ని చదవాలనుకునేటువంటి పిల్లల్ని, చదివించాలనుకునేటువంటి పిల్లల్ని ఎక్కువ ఫీజులు తీసుకున్నటువంటి పిల్లలు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు. ఈ విధానాన్ని ప్రోత్సహించడం ఒక విద్యా నిపుణుడిగా మీరు సమర్థిస్తారా? ఈ విధానాన్ని నేను సమర్థించను. ఇంకొక విషయం ఏందంటే 10వ తరగతిలోనే ఫోకస్ చేస్తుంటారన్నట్టు. పేరెంట్స్ గాని, టీచర్స్ గాని, యాహ్! పిల్లలు గాని. 10వ తరగతి ఎట్లాగో రాసేది ఉంటది కదా! ముందు నుంచే బేసిక్స్ నుంచే వాళ్ళకి కరెక్ట్ ఫౌండేషన్ ఇస్తే 10th క్లాస్‌లో ఆ టెన్షన్ అనేది ఉండదు. ఈజీగా ఎగ్జామ్స్ రాయగలుగుతారు. మరి ఇప్పటిదాకా 10వ తరగతి ప్లానింగ్ అనేది వాళ్ళకి బిఫోర్ అంటే 6థ్, 7థ్ నుంచే ఉంటే బాగుంటదని నా ఉద్దేశం. విద్యా వ్యవస్థలో ఒక లోపం ఉందనిపిస్తుంది. ఏంటంటే, ఒక స్టూడెంట్‌ను డల్ స్టూడెంట్ అని, క్లెవర్ స్టూడెంట్ అని, మెరిట్ స్టూడెంట్ అనేది ఉపాధ్యాయులే ప్రకటిస్తుంటాంటారు. హ్మ్. నిజంగా మెరిట్ స్టూడెంట్‌కు మార్కులు ఒక్కొక్క సందర్భంలో ఎక్కువ వచ్చినట్టు కనబడవు. అంటే ఈ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్‌లో. డల్లు, మెరిట్ ఈ క్రెడిట్ ఎందుకు విద్యార్థులకు ఇయ్యకుండా విద్యార్థులను అందరినీ సక్రమంగా తీర్చిదిద్దేటువంటి పరిస్థితి ఎందుకు లేదో చెప్పగలుగుతారా? లేదా ఉంటే ఎట్లుండాలి? నేను నా ఎక్స్‌పీరియన్స్‌లో నేను గమనించిందేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టీచర్ స్టూడెంట్‌ను అర్థం చేసుకోవాలి. యాస్ వెల్ యాస్ స్టూడెంట్‌ను పేరెంట్ కూడా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నప్పుడే ఆ పిల్లవానికి సరియైన న్యాయం జరుగుతది. ఆ విధంగా అర్థం చేసుకున్న తర్వాతనే వాడు ఏ స్థాయిలో ఉన్నాడనేది అనాలిసిస్ చేయగలుగుతారు. ఆ స్థాయిని బట్టి ఎడ్యుకేషన్ ఉండాలి. అలా గాకుండా పేరెంట్స్ కూడా ఏం చేస్తున్నారంటే పిల్లవాడిని అర్థం చేసుకోకుండా స్థాయికి మించి సిలబస్ చెప్పించడం జరుగుతుంది. దానివల్ల కూడా ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి. మీరు చూస్తున్నారు. ఓకే. కాబట్టి ఫస్ట్ పిల్లవాడిని ఇన్‌స్టిట్యూషన్ గాని, లేదంటే టీచర్ గాని, పేరెంట్ గాని వీళ్ళు అర్థం చేసుకున్నప్పుడే ఆ పిల్లవానికి ఎలాంటి ప్రెషర్ లేకుండా ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతారు. ఆహ్, అందరిని ఈక్వల్‌గా చూడడం వల్ల కొంతమంది పిల్లలకు ప్రెషర్ బిల్డప్ అయితాంది. ప్రెషర్ బిల్డప్ కావడం వల్ల కొన్ని అనర్థాలు కూడా జరుగుతున్నాయి. ఓకే. అంటే చాలామంది ఇప్పుడు ప్రతి 10వ తరగతి విద్యార్థి గుండె మీద హ్మ్. చూస్తే ఒక భయం. చదువుకున్న పిల్లవాడైనా, తెలివైన పిల్లవాడైనా, లేకపోతే బాగా స్టేట్ ర్యాంక్ కొడతా అనుకున్నటువంటి పిల్లవాడిలో కూడా ఒక భయం ఉంది. ఆ భయాన్ని పోగొట్టాలంటే ఏం చెప్పాలి? ఏం చెప్తారు మీరు? 10వ తరగతి విద్యార్థులకు? భయాన్ని పోగొట్టాలంటే మేము ప్లానింగ్ ప్రకారం ప్రిపరేషన్ ఉండాలి సార్. అసలు 10థ్ క్లాసు పెద్ద 9థ్ క్లాస్ లాగానే 10థ్ క్లాస్ అన్నట్టు మనం ప్రిపేర్ చేయించాలి. ఓకే. అంతే తప్ప ఇదేదో ఐఐటీ ఎగ్జామ్ లాగానో, లేదంటే నీట్ ఎగ్జామ్ లాగానో కొన్ని భయాందోళనకు అంటే గురి ఈ చేయొద్దు. వాటిని కూడా మీరు ఎగ్జామినేషన్ ఫోబియాలో చూస్తున్నారా? ఐఐటీ, చూడట్లేదు. ఐఐటీ అండ్ ఆహ్,
నీట్ ఎగ్జామ్స్ కూడా అంటే ఈ 10వ తరగతి ఎగ్జామ్స్ లెక్కనే అవి కూడా ఉంటాయా? వాటికి ఎందుకు మళ్ళీ భయాందోళన? ఎగ్జామ్స్ అంటే ఎందుకు ఫోబియా? అది డిఫరెంట్ సార్. అది డిఫరెంట్. అవి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేది డిఫరెంట్, ప్రిపరేషన్ ఉంటుంది డిఫరెంట్ అది. అందరు కామన్‌గా చదివేది 10థ్ క్లాస్. ఓకే. ఆ కామన్‌గా చదివే పిల్లల్ని ప్రతి ఒక్క స్టూడెంట్ ఎప్పుడైతే టీచర్ అర్థం చేసుకుంటాడో, ఆ అర్థం చేసుకొని ఆ పిల్లవానికి తగినట్టుగా గనుక విద్యా బోధన జరిగితే ఎవ్వరికీ టెన్షన్ ఉండదు సార్. పేరెంట్స్‌కి ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు? పేరెంట్స్ కూడా ఒకవేళ హాస్టల్‌లో ఉన్న పిల్లలు హ్మ్. మొదటి 10 సారి పరీక్ష రాస్తున్నాడని గ్రామీణ ప్రాంతాల నుంచి పనులు వదిలేసుకొని వస్తారు. హ్మ్. మావోడు భయపడొద్దని చెప్పి. టీచర్స్ అట్లనే ప్రిపేర్ చేస్తుంటాంటారు. సెంటర్‌లలో గూడా అదే వాతావరణం ఉంటది. అంటే ఆహ్, ఏమి పరిస్థితులంటే, ఓ ఎన్నికల వేళ జరిగేటువంటి ఒక బందోబస్తు హుహుహు. 144 సెక్షన్. అవును. ఇప్పుడు గూడా ఆహ్, తెలంగాణ రాష్ట్రంలో ప్రకటించేసింది ఆల్రెడీ. అంటే వాళ్ళకు భద్రతా ఏర్పాట్లు. రెండోది కాంట్రోవర్షన్‌గా ఉన్నటువంటి సెంటర్స్. తర్వాత వాళ్ళకి అన్ని రకాలుగా ఎలా ఉండాలనేటువంటి దాని మీద. ఇప్పుడు ఇంకొకటి కొత్తగా గూడా ఏంటంటే మెడికల్ గూడా అందుబాటులో ఉండాలనేది చెప్పేసింది. వీటన్నింటికంటే ఏంటంటే, ఓ గ్రామంలో ఎలక్షన్ జరుగుతున్నో, లేకపోతే ఓ రాజకీయ పార్టీలొచ్చినప్పుడు జరుగుతున్నో 140 సెక్షన్ పెట్టినట్టు 144 సెక్షన్ మధ్యన పరీక్షలు రాసేటువంటి పరిస్థితి పోవా ఇగ? పరిస్థితులు కల్పించుకుంటున్నాం మనమే. ఇప్పుడేందంటే పేరెంట్స్ ఇప్పుడు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్ ముందు. అది ఎప్పుడు ఆ పిల్లవాడు ఎప్పుడైతే ఎడ్యుకేషన్ స్టార్ట్ చేస్తాడో అప్పుడే కరెక్ట్‌గా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 10థ్ క్లాస్ ఎగ్జామ్ ముందు ఈ పేరెంట్స్ గాని, టీచర్స్ గాని, ఇన్‌స్టిట్యూషన్స్ గాని ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల ఆటోమేటిక్‌గా ఆ వాతావరణం వస్తుంది. ఓకే. అంటే కాబట్టి ఫోకస్ అనేది ఉండకూడదిగ. వాళ్ళని రిలాక్స్‌గా ఎగ్జామ్ రాసుకునేవాళ్ళు. ఓకే. అంటే రేపు ఎగ్జామ్ మనకు. హ్మ్. తెల్లవారితే ఎగ్జామ్. అదే. ఈరోజు పిల్లలు ఎట్లుండాలి? పేరెంట్స్ ఎట్లుండాలి? టీచర్లు ఎట్లుండాలి? ఈ రోజు అంటే ఆల్రెడీ ప్రిపరేషన్ అంతా అయిపోయింది సార్ కంప్లీట్. రిహార్సల్స్ కూడా అయిపోయినాయి. ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి. ఇప్పుడు పేరెంట్స్ గాని, పిల్లలు గాని, టీచర్స్ గాని రిలాక్స్‌గా ఉండాలి. అంటే నా ఒపీనియన్. అంటే ఏది చదవకుండా ఉండాలంటారా? ప్రశాంతంగా నిద్రపోతూ లేదా కాలక్షేపంగా ఉండాలంటారా? రిలాక్స్‌గా ఉండాలి. రిలాక్స్‌గా ఉండి ఏమైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటే వాళ్ళు రెఫర్ చేసుకుంటే సరిపోతది. లేకపోతే కానీ చాలా చోట్ల "ఏయ్! చదవండ్రా, బుక్ తీయండ్రా" ఇలాంటివి మాట్లాడుతుంటాంటారు అంటే గదా! వాళ్ళకి ద సెల్ఫ్ స్టడీకి వదిలిపెట్టాలి సార్. సెల్ఫ్ వాళ్ళ స్టడీ. సెల్ఫ్ సెల్ఫ్ స్టడీ. సెల్ఫ్ స్టడీ. ఇప్పుడు బలవంతంగా చదివిస్తే మాత్రం పిల్లలకు చదువు రాదు. ఓకే. రేపు ఎగ్జామ్ అనంగా ఇప్పుడు ప్రిపేర్ చేయిస్తే కష్టం. ఓకే. చాలా సంవత్సరాల నుంచి విద్యా వ్యవస్థలో ఉన్నారు. సెంటర్‌లు ఎట్లుండాలనుకుంటున్నారు? ఎస్ఎస్‌సి సెంటర్‌లు. సెంటర్ లాగానే ఉంటది కదా సార్. అంటే అక్కడ సెంటర్‌లు నార్మల్‌గా సెంటర్ లెక్క ఉంటే పోలీస్ కాపలా ఎందుకుంటది? కావాలంటే కొన్ని కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి. వాళ్ళని మనం కంట్రోల్ చేయలేం కాబట్టి ఇగ ఓకే. అంటే జనరల్‌గా వాళ్ళ ప్రధానంగా సిస్టమ్ మాస్ కాపింగే గదా! అంటే ఇంకా వాళ్ళ ఏముంటాయి అక్కడ? సిస్టమ్ అనేది వాళ్ళు ఫాలో అయితారు కదా! ఓకే. ఎక్కడో ఒక దగ్గర జరిగిన దానికి అన్నిటికి అప్లికబుల్ కదా! ఓకే. ఈ సిస్టమ్ అనేది. యెస్. అంటే మళ్ళీ కూడా ఒక ప్రశ్న వస్తుంది. అసలు ఇదంతే ఎగ్జామ్స్ ఎందుకు? పిల్లవాడికి చదివిన దాని మీద సరైనటువంటి వాడైతే సరైన పుస్తకాల దగ్గర పెట్టేస్తే, వాడే అందులో వెతుక్కొని రాస్తాడు గదా! ఆ పరీక్ష విధానాన్ని స్ట్రెస్ ఎందుకు పిల్లవాడికి? వాడు ఈ పరీక్ష జీవితం గాదు గదా! అనేటువంటి విధంగా కూడా ప్రశ్నలొస్తున్నాయి. అవునవును సార్. దానికేమంటారు మీరు? ఇప్పుడు రాబోయే రోజుల్లో డే బై డే అప్డేట్ అయితాంది ఓకే. సార్. స్కిల్ డెవలప్‌మెంట్ ఎడ్యుకేషన్ అంటున్నారు. ఓకే. చెప్పలేం సార్ అదంతా మన చేతిలో ఏం లేదు. ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నటువంటి అంటే జరుగుతున్న చాలా మార్పులు జరిగినాయి చూడండి మీరు. అంటే 1990 నుండి దాదాపు 2026 వరకు. హ్మ్. అంటే విద్యా వ్యవస్థలనే కాకుండా హ్మ్. సాంకేతిక పరంగా కూడా చాలా మార్పులు జరిగినాయి. మనం ఒక బ్లాక్ అండ్ వైట్ టీవీ నుండి మొదలుకుంటే, రేడియో నుండి మొదలుకుంటే, మళ్ళీ మొబైల్‌కొచ్చేసినాం. మొబైల్ నుండి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, శాటిలైట్ ఇన్ని రకాల మార్పులు జరుగుతున్నప్పుడు, ఇప్పుడు చదివిన విద్యా వ్యవస్థ ప్రభావము ఫ్యూచర్ పిల్లల మీద ఉంటుందా? తప్పకుండా ఉంటది సార్. తప్పకుండా తప్పకుండా ఉంటుంది. ఉంటది. ఓకే. జనరేషన్ చేంజ్ అయితాంది. హ్మ్. ఓకే. ఇప్పుడేందంటే ఇంతకుముందు ఎడ్యుకేషన్ సిస్టమ్‌కు, ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్‌కు నేను గమనించిందేందంటే ఫస్టు పిల్లవాడిని అర్థం చేసుకోవాలి సార్. ఓకే. పిల్లవాడిని అర్థం చేసుకోకుండా నువ్వు ఏం చెప్పినా వేస్ట్. 10వ తరగతిలో ఉన్నటువంటి పిల్లలు ప్రధానంగా మనం 10వ తరగతి మీదనే ఒక అది చేస్తున్నాం కాబట్టి రేపటి పిల్లల కోసం. హ్మ్. 10వ తరగతిలో ఉన్నటువంటి పిల్లలు ఏ సబ్జెక్ట్ ఇప్పుడు తెలుగు ఎగ్జామ్ రాయబోతారు. మొదటి ఎగ్జామ్. తెలుగు ఎగ్జామ్ రాసేటప్పుడు వాళ్ళకేం సూచనలు చేస్తారు మీరు? అంటే తెలుగులో మనకు ప్రధానంగా అక్షర దోషాలు లేకుండా కామాలు, ఫుల్ స్టాప్‌లు తర్వాత సబ్జెక్ట్ మీద ఏదైతే కాంటెంట్ ఉంటదో దాని మీద అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం రావాలి. దాన్ని ఎట్లా ప్రిపేర్ చేయిస్తున్నారు పిల్లల్ని? దాన్ని ఏం లేదు సార్ ప్రజెంటేషన్ బాగుండాలి. నీకేదైతే వస్తదో జనరలైజ్డ్ చేసి ఇప్పుడు సీసీ మెథడ్ మీకు తెలుసు. యెస్. సీసీ మెథడ్ ప్రకారం జనరల్‌గా ఆలోచించి ఆన్సర్ ప్రజెంటేషన్ అనేది బాగుండాలి. ఓకే. ప్రజెంటేషన్ బాగుంటే తప్పకుండా మార్క్స్
స్కోరింగ్ పెరుగుతుంది. అంటే మీరు సీసీ మెథడ్ అన్నారు కాబట్టి చాలా ఏళ్ళ నుంచి సీసీ మెథడ్ నడుస్తుంది. కానీ టీచర్స్ దాన్ని అందుకోలేకపోయిల్లని అనిపిస్తుంది. అంటే ఒకప్పుడు ప్రశ్నలు ఆ పుస్తకాలలోనే వచ్చేటివి. హ్మ్. కానీ సీసీ మెథడ్ ద్వారా ఏంటంటే పుస్తకాలలో ఉన్నటువంటి చెప్పినటువంటి కథనమో, కథలో, పాఠమో లేకపోతే గణితమో, సామాన్య శాస్త్రం విధంగా అందులో ఉన్నటువంటి వాటికి ప్రశ్నలు లేవు ఇప్పుడు. అవును సార్. వచ్చేటువంటి ప్రశ్నలు. అవును. మరి ఇది ఎందుకు రీచ్ అయితలేదు? అట్లా లేనప్పుడు విద్యార్థిని ఓన్‌గా క్రియేట్ చేసుకునేటువంటి పరిస్థితిని తర్వాత ఆ విద్యార్థి ప్రాజెక్ట్ వర్క్స్ ఇవన్నీ ఇస్తాం గదా! ఎక్కడనో ఒక కాడ కమ్యూనికేషన్ గ్యాప్, ఫెయిల్యూర్ కావడం వల్లనే ఈ పరీక్షలలో విద్యార్థులు భయపడతారనడానికి కారణం అవుతుందా? సార్ ఏం లేదు సార్. ప్రతి లెసన్ వెనకాల, ప్రతి చాప్టర్ వెనకాల ఒక యాక్టివిటీ ఉంటది. యాహ్! ఈ యాక్టివిటీస్ చేయించకపోవడం వల్లనే ఇది జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే. అంటే ఇన్నేళ్ల మరి గవర్నమెంట్ టీచర్స్‌కు రెగ్యులర్ ట్రైనింగ్ ఇస్తుంటాంటారు. ఆ! ప్రైవేట్ టీచర్స్ కంటే ఇగ పొద్దున నుండి సాయంత్రం దాకా అదే. చదివిస్తుంటాంటారు. అదే. కార్పొరేట్ ఇంకా స్కూల్స్ ఇంకా మనం ప్రపంచానికి అవును. చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితులల్లా మరి గవర్నమెంట్ ఆ విధానాన్ని ఎందుకు అవలంబిస్తలేరు? దాని మీద విద్యావేత్తలు కావచ్చు, లేకపోతే విద్యార్థి సంఘాలు కావచ్చు, లేకపోతే సామాజిక వేదికలు ఉన్నటువంటి చాలా మందికి ఎందుకు ప్రశ్నించలేకపోతారు? సార్ సిలబస్ ఉంది. సైకాలజిస్టులు ప్రధానంగా. సిలబస్ ఉంది. హ్మ్. కరిక్యులమ్ ఉంది. ప్లానింగ్ అంతా బాగుంది సార్. ఓకే. ఇంప్లిమెంటేషన్ కాడ కొద్దిగా లోపాలున్నాయి. షూర్ అయితే. ఇంప్లిమెంటేషన్ అంటే ఇప్పుడు ఒక మరి ఒక విద్యార్థి తప్ప, వ్యవస్థ తప్ప? ఆహ్, వ్యవస్థ లోపాలే కదా సార్. వ్యవస్థలో పాట. ఓకే. విద్యార్థి ఎప్పుడు విద్యార్థే సార్. విద్యార్థి తప్పని మనం తప్పు అనేది అనకూడదు. అనకూడదు. అడగకూడదు. విద్యార్థిది ఎప్పుడు తప్పు కాదు. విద్యార్థి విద్యార్థే. ఒక్కసారి ఆ! 10వ తరగతి విద్యార్థులకు ఆ! భయం లేకుండా పరీక్ష రాయడం కోసం మీరు ఒక విద్యావేత్తగా కొన్ని సూచనలు చేయండి. ఇప్పుడు 10థ్ క్లాస్ రాయబోయే విద్యార్థులు ఒకటే నేను చెప్పే సూచన ఏంటంటే ప్రజెంటేషన్ అనేది బాగుండాలి. ప్రతి ప్రతి క్వెషన్‌కు ఆన్సర్ అనేది ఒకవేళ మీరు రాయలేని పక్షంలో జనరలైజ్డ్‌గా ఊహించి కూడా ప్రెజెంట్ చేయడం వల్ల వాళ్ళకి తప్పకుండా మార్క్స్ పడతాయి. ఈ సీసీ మెథడ్‌లో. ప్రతి క్వెషన్‌ను అటెంప్ట్ చేయాలి. వాళ్ళకిచ్చే సలహా అంతే సార్. మనం చూస్తున్నాం గదా! అంటే 10వ తరగతి పరీక్షలు వస్తున్నాయంటేనే ఒక భయం. హ్మ్. ఆ భయాన్ని పొడగొట్టుకునేటువంటి పరిస్థితిని విద్యార్థులకు కల్పించేది నిజంగా విద్యా సంస్థలే. తర్వాత ప్రభుత్వ ప్రణాళికలు గాని, ప్రభుత్వ విధానాల్లో గాని లోపభూయిష్టం లేదు. ఎందుకంటే చాలామంది విద్యావేత్తలు వాళ్ళ పాఠ్య పుస్తకాలను కానీ, పరీక్షా పత్రాలను కానీ తయారు చేస్తుంటాంటారు. హ్మ్. అలాంటి విద్యా వ్యవస్థ ఉన్నటువంటి వ్యవస్థలో ఇప్పటికి గూడా పిల్లలు భయపడుతున్నారంటే దానికి ప్రధాన కారణం ఒక లోపభూయిష్టం ఉంది. ఎక్కడనో కమ్యూనికేషన్ గ్యాప్ ఉందని చెప్పొచ్చు. మనం పొడిమి టీవీ తరపున 10వ తరగతి విద్యార్థులకు ఒక సూచన తెలుసుకున్నాం. భయమనేది లేకుండా, భయపడకుండా పరీక్షలకు రాయి. సీసీ మెథడ్ అనేది కూడా నిజంగా గూడా పాఠ్య పుస్తకాలలో నువ్వు విన్నది రాయి. నీకు తెలిసింది రాయి. అవి రాస్తే నీకు రాదు అనేది లేకుండా నువ్వు రాసేయి. ఆ రాసేసినందుకు ఖచ్చితంగా నీకు మార్కులు పడతాయి. ఎందుకంటే నువ్వు విన్న విషయాలలో కొన్నైనా నీకు గుర్తుంటాయి. ఆ గుర్తున్నటువంటి విషయాల మీద నీకు అవగాహన ఉంటుంది. రాయి. నువ్వు రాసేటువంటి రాత భయం లేకుండా రాస్తే ఖచ్చితంగా నువ్వు విజయం పొందుతావు. ఇంకా దాని మీద క్రియేటివిటీ చేసి ఉన్నటువంటి పద్ధతుల్లో ఇంకా రాస్తే నువ్వు రాష్ట్ర స్థాయిలో అదేవిధంగా మంచి ఉత్తమమైనటువంటి విద్యార్థిగా నిలబడుతూ పరీక్షలలో ఉత్తమ మార్కులు సంపాదించుకుంటాం అనేది మనం పొడిబిటి ద్వారా చెప్తున్నాం. అదేవిధంగా విద్యావేత్త ఆహ్, వెంకట్‌రాజ్ సార్ ఇచ్చినటువంటి సూచనలు కూడా ప్రతి తల్లిదండ్రులు పాటించాలని కోరుకుంటున్నాను. ఆహ్, ధన్యవాదాలండి వెంకట్‌రాజు గారు. థాంక్ యూ.